హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, నేనైతే చాలా డేస్ అయిపోయింది స్టాక్ తీసుకొచ్చి. మధ్య మధ్యలో అయిపోయిన బాక్సెస్ మాత్రమే తెప్పిస్తున్నాను కానీ, సెపరేట్‌గా స్టాక్ కోసం నేనెళ్ళి పర్చేస్ చేయడం లాంటిదైతే జరగలేదు. సో, ఈసారి అలా కాదు. నేనే వెళ్ళి స్వయంగా తీసుకొచ్చుకోవాలి అనిపిచ్చి వెళ్ళానన్నమాట స్టాక్ తీసుకొద్దామని చెప్పి. సో, ఆల్మోస్ట్ ముందు రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఖచ్చితంగా నేను స్టోర్‌కి స్టాక్ తీసుకురావడానికి వెళ్తాను అని చెప్పి. ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ రోజు నైట్ మా బాబుకి సివియర్ ఫీవర్. అస్సలు ఊహించలేదు అంత ఫీవర్ వస్తదని. వామిటింగ్స్, ఫీవర్ అన్నమాట. అప్పుడు అనిపించింది ఆడవాళ్ళ బిజినెస్ అంత ఈజీ కాదు చేయడం అని. సో, తనని చూసుకొని నైట్ అంతా ఆల్మోస్ట్ ముందు రోజు అస్సలు నైట్ నిద్ర లేకుండా చాలా హారబుల్‌గా గడిచిందనమాట నాకు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను. నెక్స్ట్ డే పక్కా స్టాక్ తీసుకొస్తా అని చెప్పా కదా అని చెప్పి తనని ఇంట్లో వదిలేసి చాలా బాధగా బయటకు వచ్చాను. బట్ తప్పలేదు. సో, ఆ రోజు మార్నింగే నేను ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తర్వాతే స్టోర్కి వచ్చానన్నమాట. వాళ్ళకి ప్రిపేర్ చేసేసి వచ్చాను. లేకపోతే చాలా లేట్ అయిపోతుంది అనిపించింది. నేను ఎప్పుడు స్టాక్కి వెళ్ళినా కూడా నాకు ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే స్టాక్ హడావిడిగా తీసేసుకుందాం అనుకున్నా. కానీ ఇది నేను పెట్టుకోవడానికి కాదు హడావిడిగా తీసుకోవాల్సింది. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏం జరిగినా నేను పర్టికులర్గా చూసి తీసుకోవాలి ఫ్రేమ్స్ అనేది. బికాస్ ఇవి నేను అమ్మడానికి తీసుకొస్తున్నా, నా కోసం కాదు అనిపించి మళ్ళీ ప్రతి ఫ్రేమ్ ఫస్ట్ ఏమో అన్నీ నచ్చినవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇలా కుప్పలాగా పెట్టేసుకొని ప్రతి ఒక్క ఫ్రేమ్ని చూసి ఎలా ఉంది సెట్ చేసి అసలు ఫ్లెక్సిబుల్ ఉందా, జారుతుందా, టైట్గా ఉందా అని ప్రతి ఫ్రేమ్ పెట్టుకొని చూశాను అనమాట. నేను ప్రతిసారి అలాగే తీసుకుంటా. బల్క్లో ఉంటుంది కదా, ఏదో ఫుల్గా ఎలా ఒకేసారి తీసుకొచ్చి పెట్టేస్తుంది. అస్సలు అలా ఉండదండి. ప్రతి పిన్ టు పిన్ చూసుకుంటాను ఫ్రేమ్స్ తెచ్చేటప్పుడు. ఎందుకంటే అది బాధ్యతలాగా తీసుకుంటాను. అందుకే నాకు లేట్ అయిపోతుందన్నా కూడా పర్లేదు అని చెప్పి అప్పటికి ఇంట్లో వాళ్ళకి కాల్స్ చేస్తూనే ఉన్నా ఎలా ఉంది అనేసి. సో, కొంచెం హ్యాపీగా స్టాక్ తీసుకొస్తున్నా అన్న సంతోషం ఒకవైపు, కొంచెం బాధగా ఇంట్లో బాబుకి బాగాలేదు కదా అని చెప్పి. బట్ ఇంకా తర్వాత మా హస్బెండ్ కాల్ చేసి ఆల్మోస్ట్ 5 అవుతుంది, ఫస్ట్ లంచ్ తినేసిన తర్వాత కానీ మళ్ళీ స్టోర్కి వెళ్ళకు చూడకు అని చెప్పిన తర్వాత అప్పుడు లంచ్కి వెళ్ళాను అనమాట. సో, ఇక్కడైతే ట్రెండింగ్ క్లిప్ ఆన్ ఫ్రేమ్స్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్రేమ్స్ ఇవి. నాకు చాలామంది మెసేజెస్ చేశారు, మీరు కూడా తీసుకురండి స్టాక్, మీ దగ్గర మాత్రం ఎందుకు లేవు ఇలాంటివి అనేసి. తీసుకురావచ్చండి. నేను పెట్టేవన్నీ కూడా చాలా బడ్జెట్లో ఉంటాయి. లైక్ 300-500 రూపీస్లో కూడా నేను ఫ్రేమ్ సేల్ చేస్తాను. సో, ఇప్పుడు ఇవి ఎంత లేదన్నా ఒక 1500 అలా ఉంటాయి అన్నమాట. దానికి 5 టైప్స్ ఆఫ్ కలర్లు వస్తాయి, అంటే 5 షేడ్స్ వస్తాయి అన్నమాట. అన్ని డబ్బులు పెట్టాలంటే ఎందుకులే అన్నట్టుగా నేను తీసుకోలేదు. బట్ ఈసారి మాత్రం ఇవి కూడా ట్రై చేశాను. ఎందుకంటే అందరూ 500లో 1000లో కాకుండా కొంచెం మంచిగా బడ్జెట్లో కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అని. బట్ ఒకటేంటంటే ఇట్లాంటి పెద్ద ఫ్రేమ్లు ఏవో లారీ అద్దాల్లాగా అనిపించింది. మీకు ఈ మోడల్స్ పైన ఒపీనియన్ ఏంటో చెప్పండి. బికాజ్ ఒక్క ఫ్రేమ్లో 5 షేడ్లు ఉంటాయి కాబట్టి పార్టీ వేర్ లాగా ఉంటుంది, రెగ్యులర్ వేర్కి పనిచేస్తుంది, డే నైట్ అలా నైట్ టైం డ్రైవింగ్కి పనిచేస్తుంది. సో, నాకైతే ఇలా కొత్తగా అనిపించింది, బాగుంది. అందరూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టని వాళ్ళు 4 షేడ్లు కొనుక్కునే కన్నా ఒక్కదాంతో సరిపెట్టేయచ్చు అనమాట. సో, అవి చూసేసి లాస్ట్లో లంచ్కి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ లంచ్ ఆ రోజు నాకు 5:30 అలా అయిందనమాట. అప్పటికే గట్టిగా ఆకలేసేసింది. ఇంకా తినేసి, ఎందుకంటే నేను తినకుండా వర్క్ చేయలేను. ఫస్ట్ థింగ్ నాకు కొంచెం ఆకలేస్తుంది, తినేస్తేనే నాకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అందుకే తినేసి మళ్ళీ స్పీడ్గా వర్క్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడైతే ఫుల్ స్టాక్ తీసేసుకొని నైట్ ఆల్మోస్ట్ 8:30 అరౌండ్ 9 అలా స్టార్ట్ అయ్యాను ఇంటికి. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మొత్తం చీకటైపోయింది. ఇంటికి వెళ్ళేసరికి పాపం మా బాబు చూడాలి ఎంత డల్గా ఉండేనో. వెళ్ళి తనని చూసుకొని తనకి ఫుడ్ పెట్టడానికి సరిపోయింది. మేబీ ఉమెన్ లైఫ్ ఇలాగే ఉంటుందేమో అనిపించింది, మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే. అండ్ మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.